సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ఆర్టిస్ట్గా ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యమని అంటే మీ ట్రైనింగ్లో కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలని చెప్తుంటారు. అంటే ఒక్కొక్క మైమ్ ఆర్టిస్ట్గా మీరు ఫిట్నెస్ మీద ఎంత ఫోకస్ చేస్తారు? మైమ్ ఆర్టిస్ట్కి బాడీ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఎందుకంటే మా కంఠం ఉండదు, ఓన్లీ శరీరమే. తల భాగం నుంచి కాళ్ళు గోరు కూడా నోరే మాట్లాడాలి. సో యూ హ్యావ్ టు వెరీ ఫ్లెక్సిబుల్, వేవ్ మాదిరిగా ఉండాలి. సో ప్రతిదీ మూమెంట్ క్లియర్ ఉండాలి. నేను ఇలా పట్టుకొని ఇలా చేస్తుంటే దారం కూడా కనబడాలి. ఓకే. సో సో ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉండాలి. అంటే ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు ఉండాలి. అందుకు ప్రతి జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో ఫింగర్స్ మూమెంట్ కావచ్చు, కానీ కళ్ళ మూమెంట్ కావచ్చు, కానీ నా ఈవెన్ నా వెంట్రికలు కూడా చెబితే నిలబడాలి ఇలా అనగానే. సో రోమాంచితం. ఓకే. సో యూ కెన్ సీ. ఓకే. సో సో యువర్ బాడీ షుడ్ కంట్రోల్. సో శరీరం లోపల పంచవాయువులు ఉంటాయి: ప్రాణ, బాణ, వాన, అపాన, ఉపాన వాయు. సో ఈ వాయుల మీద గురించి మీకు అవగాహన ఉండాలి. ఇది అవగాహనకి ఫుడ్ కంట్రోల్ ఉండాలి. సో దీన్ని బట్టి మనము బాడీ ఫ్లెక్సిబిలిటీ, ఏజ్, నీకు ఎంతవరకు ఆ ఐటమ్ చేసే పర్ఫార్మెన్స్ ఎంతవరకు కావాలి. సో అలా ప్రతిదీ ఒక మెజర్మెంట్తో ఉంటుంది. సో నువ్వు ఈ ఒక పూటనే భోజనమా? సో ఐ లెర్న్ హార్స్ రైడింగ్. ఎవ్రీడేనే ఐ వోకప్ ఎట్ 3 o'clock. రోజు 3 గంటలకు నేను లేస్తాను. సో నేను యాక్టింగ్ వైపు వచ్చాను కనుక ఐఎమ్ లెర్నింగ్ వోకల్ ఆల్సో. తర్వాత 5 నుంచి గ్రౌండ్లో ఉంటాను, అప్ టు 8 వరకు నాది ఫిట్నెస్ ఉంటుంది. సో నువ్వు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నేను రోజుకి ఒకటే పూట భోజనం చేస్తాను. ఏదో సందర్భాలు వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ, దట్ ఈస్ అ డిఫరెంట్ వే. బట్ అలా చేయాల్సి వచ్చినప్పుడు ఇంకో రోజు ఆపుతాను. సో ఐ హ్యావ్ టు కేర్ అబౌట్ మై ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ మీకు ఆధీనంలో లేదనుకోండి, మీరు ఎలా చేస్తారు? సో బాడీ ఈజ్ ఎ మెయిన్ టూల్ అండి. బాడీ జాగ్రత్తగా ఉంచుకుంటారా, నువ్వు పర్ఫార్మ్ లేదా అంతే. ఓకే. ఏ డైట్ ప్లాన్ ఏంటి సార్? సూటబుల్ ఏది తినడం, కాంప్లికేటెడ్కి వెళ్ళకపోవడం. కాంప్లికేటెడ్ మీన్స్ ఇట్స్ ఏ పాయిజన్ ఫర్ హెల్త్. ఇప్పుడు నాకు సూట్ అయినా మీకు సూట్ కాకపోవచ్చు, మీకు సూట్ అయినా నాకు సూట్ కాకపోవచ్చు. సో వీ షుడ్ నో దాట్. మీకు ఏది సూట్ అవుతుందో మీకే తెలుసు. బికాస్ ఎవ్రీ పర్సన్ జీన్స్ ఈజ్ డిఫరెంట్, ప్లేస్ ఈజ్ డిఫరెంట్. సో ఆ అనాటమీకి తగ్గట్టుగా స్పోర్ట్స్ మ్యాన్ ఈజ్ అ డిఫరెంట్ డైట్, ఆర్టిస్ట్ ఈజ్ డిఫరెంట్. సాత్వికం ఈజ్ అ గుడ్ వన్. మజిల్స్ రావాలి, దే కెన్ యాడ్ సమ్ మీట్, బట్ యూ కెన్ యాడ్ అ ప్రోటీన్ ఫుడ్. వెజిటేబుల్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ వన్. దట్స్ ఇట్. మీరు వెజిటేరియన్ అండి? నేను వెజిటేరియన్. వీగనా వెజిటేరియన్? వెజిటేరియన్. ఓకే. ఏంటంటే ఆ డైట్ ప్లాన్ వేరే వాళ్ళకు కూడా ఇస్తుంటారా మీరు? ఎవరైనా అంటే నాకు చాలామంది గురువుల దగ్గర నేను నేర్చుకోవడం వల్ల దే గివెన్ మీ సర్టెన్ ఎక్స్పీరియన్స్. సో ఆ అనుభవంతో చెప్తుంటాను. బట్ నాట్ ప్రొఫెషనల్లీ ఎన్ని క్యాలరీసు ఇంత ఈ కప్పు ఆ బాపతి కాదండి. ఓకే. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కలరీపయట్ మార్షల్ ఆర్ట్స్ గురువు దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుంటాను. మర్మస్థానం 108 మర్మస్థానాలు ఉంటాయి. ఎక్కడ పాయింట్ పెడితే ఎక్కడ ఆక్సిజన్ ఓపెన్ కావడం, భారతీయుడు సినిమాలు అవన్నీ ప్యాషనెట్గా నేను వెళ్ళి నేర్చుకున్నాను. వెళ్ళినప్పుడు గురుగారిని అడిగాను అనమాట, గురుజీ నేను గాల్లో వెళ్ళి కిక్ కొడుతున్నాను, అన్నీ బాగున్నాయి, నా డైట్ ప్లాన్ ఏంటి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి అని అంటే, నిద్ర వచ్చినప్పుడు పడుకో, ఆకలి వేసినప్పుడు తిను. అండ్ తినుడు అంటే కడుపు ఇది ట్యాంకర్గా నువ్వు నింపడం కాదు, జస్ట్ ఆకలిని తీర్చడం తిను. దట్ హీ సెడ్. దాంట్లో చాలా అర్థం ఉంది. సో సూర్యాస్తం తర్వాత నువ్వేం తినకు, నిద్ర వచ్చినప్పుడు పడుకో. బాడీ నీడ్స్ రెస్ట్, అందుకే నిద్ర వస్తుంది నీకు. సో ఆకలి వస్తుంది, దాహం వేస్తుంది, రెస్పాండ్ ఫర్ యువర్ బాడీ. దాహం వేస్తుందని చెప్పి కూల్ డ్రింక్ తాగకు, నీళ్ళనే తాగు. సో బికాస్ నీ వాయువులు లోపల వినిమయం అవుతున్నప్పుడు డ్రై అవుతుంది. సో యు నీడ్. సో అందుకే ఈవెన్ యోగులు కమండలం ఎందుకు పట్టుకుంటారో తెలుసా? వాళ్ళు శ్వాస నిలుపుతారు. నిలిపినప్పుడు లోపల ఉన్నటువంటి శ్వాస
ఆగి కంట నుంచి పేగులకు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, అది డ్రై అవుతుంది. సో అందుకే వాళ్ళు మళ్ళీ నీళ్ళు తాగుతారు. ఓకే. సో కొంచెం నీళ్ళు తాగి పచ్చదనం చేసుకుంటారు. సో వెట్ కావడం వల్ల స్ట్రెచ్ అవుతుంది. అందుకే నార్త్ ఈస్ట్ మనం యూరోప్ కంట్రీస్కి వెళ్తే దే విల్ డ్రింక్ సూప్, హాట్ సూప్, దాంట్లో బటర్ ఎక్కువ వేసి ఉంటుంది. సో వాళ్ళు మీట్ ఎక్కువ తింటారు కనుక ఇవి ఓపెన్ అవుతాయి. సో దే విల్ ఈట్. సో మన ఫుడ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ లోపలికి వెళ్ళడానికి ఏం చేయాలి, ఒక మెథడ్ ఉంది మనకి. ఈ ప్రాంతం వాడికి అలా ఉంది, ఇంకో ప్రాంతం కాశ్మీర్ అయితే ఒక తిరిగా ఉంటుంది, నార్త్ ఈస్ట్ వైపు ఒక తిరిగా ఉంది, సౌత్ వైపు ఒక తిరిగా ఉంటుంది, వీట్ ఒక రైస్ ఒక. సో ఈట్ అకార్డింగ్ టు యువర్ నీ ప్రొఫెషన్ తగ్గట్టుగా తినమని చెప్తాను. మీరు ఎక్కడో చదివాను, చూశాను సార్ నేను. మా జపాన్లో మీరు ఒక 41 రోజులు 2 టమాటాలు తీసుకొని ఉన్నారంట డైలీ. మీ ఫుడ్ 2 టమాటాలేనంట. ఏంటి సార్, ఏంటి అది అసలు ఎందుకు జరిగింది అలా? ఇది బాడీ అండ్ మూమెంట్ వర్క్షాప్ అని వరల్డ్లో స్కాలర్షిప్ ఇస్తారు. ఐ గాట్ దట్ స్కాలర్షిప్. మిన్ తనాకా ఈజ్ ఎ బూటో డాన్సర్. సో మేము అందరం ఉన్నప్పుడు మిన్ గురు ఏం చేస్తున్నాడు అంటే ఈజ్ 2 టమాటాస్ తింటున్నాడు అతను. సో మెయిన్ చలో వీల్ హ్యావింగ్ ఎ డిన్నర్ అంటే దిస్ ఈజ్ మై డిన్నర్. ఓ టమాటోస్ అని డిన్నరా అని అంటే పక్కనే అతని వైఫ్ ఉంది. అతని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఇదే టమాటోస్ ఉంది. అదేంటి పొద్దునుంచి ఏం తినలేదా అంటే నో, నాట్ ఎట్ ఆల్. అంటే ఆల్రెడీ 15 రోజులైంది అతను అలా ఉండి అని. మరి ఎలా అంటే మరి అలా అన్నాడు. సో అతని షో ఉంది నెక్స్ట్. అతని షో చూసాం. అతని బాడీ మూవ్మెంట్ చేస్తుంటే ఒక ఫీల్డ్లో ఒక హార్స్ వచ్చి లిటరల్గా ఏడ్చింది. ఓకే. సో బూటో డాన్స్ ఒక రైస్ ఫీల్డ్లో. సో అంత రిగరస్గా నర్వ్స్ కూడా బయటకు వస్తుంటాయి. ఇలా అంటే ఇప్పుడు మీకు రోమాంచితం చూసినట్టుగానే ఇలా నర్వ్స్ కూడా బయటకు వస్తుంటాయి. సో హయ్యెస్ట్ లెవెల్. సో అంతగా ఉంటుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా? అతను ఇండియాలో నేర్చుకున్నాడు అని అన్నాడు. ఓకే. యాజ్ ఎ ఇండియన్ డూ యూ వాంట్ టు ట్రై అంటే మన ఇండియా అనేసరికి ఐఎమ్ రెడీ, నేను కూడా ట్రై చేస్తానని. సో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి. దెన్ అయితే ఒక్కో టమాటా తిన్నాను. నెక్స్ట్ డే పొద్దున్న లేవగానే ఆకలి, అలవాటు లేదు కదా. సో యా గో టిప్పే తీసుకొని టీ తాగావు వితౌట్ షుగర్, వాటర్, అంతే. మధ్యాహ్నం మళ్ళీ రాత్రి ఫస్ట్ రోజు చాలా ఇబ్బందిగా అయింది. సెకండ్ రోజుకి నేను చచ్చిపోతానని అనుకున్నాను. బట్ అనుకుంటూ నేను పనిలోకి వెళ్ళాను. 2.5 hours నాన్ స్టాపింగ్ జంపింగ్, 1 hour మూమెంట్ క్లాసు అండ్ పొలం పనులు ఉంటాయి ఈ వర్క్షాప్లో. సో అయినా వెళ్తుండేవాడిని. ఇది ఏంది, నేను ఎందుకు వచ్చా? టమాటాలు తినడానికి జపాన్కి వచ్చానా? ఏంది ఇది, నా బతికేంది, ఈయనే నా సమాధి కట్టేస్తారా పోయి అని అనుకుంటూ నడిచేవాడిని. బట్ నడుస్తున్నాను కదా, వై షుడ్ ఐ గివ్ టు నెగిటివ్ కమెంట్స్ ఎందుకు బాడీకి? లెట్స్ సీ. సో ఆ ఉన్న ఎనర్జీని హౌ టు కంట్రోల్ ది ల్యాండ్. సో బాడీలో శరీరం కొవ్వు కరుగుతూ మీకు ఎనర్జీ వస్తుంది. మామూలుగా హార్ట్ బీట్ సౌండ్ మీరు వింటారు కదా, మనం వింటాం కదా పరిగెత్తితే. కానీ మేము పడుకున్నప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సౌండ్స్ వినేవాడిని నేను. సో లైటర్ వెయిట్, ఇట్స్ ఎ డిఫరెంట్. భూమిలో కంప్లీట్గా పాతి పెట్టడం, వాటర్ లోపల ఫ్లోటింగ్లో వెళ్ళిపోవడం, ఇవన్నీ ఎక్సర్సైజ్లో పార్ట్స్ ఉండే. సో దే యూస్ టు రిలాక్స్ ఆల్సో హోల్ బాడీ. సో అగైన్ వీ గెట్ ద ఎనర్జీ. సో ఆ వాతావరణానికి అది కరెక్ట్. సో అలా 41 రోజులు ఉన్నాను. 82 kgs ఉన్నవాడిని 68 kg తగ్గాను. ఓకే. అంటే మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చేశారు కదా సార్? డబ్బింగ్ ఆర్టిస్ట్, మైమ్, నెక్స్ట్ యాక్టింగ్, ఇంత మల్టీ టాలెంటెడ్ అనమాట. సో మీ ఫోకస్ మొత్తం దేని మీద ఉంటుంది వీటిలో? వన్ ఆఫ్ మై టీచర్ టోనీ మ్యాంట్నోర్ సెట్ ఓన్లీ వన్ థింగ్, నటుడిగా నువ్వేం చేయగలుగుతావు చేయి. యు ఆర్ యాక్టర్, యు ఆర్ మైమ్ ఆర్టిస్ట్. సో మైమ్ ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీథింగ్. నీకు అన్నీ ఉంటాయి. సో యూ డూ ఇట్. బట్ నీలో ఆర్ట్ ఫామ్ తోటి ఎదుటి వాళ్ళని సంతోషపెట్టు. దట్స్ ఇట్. బయట ప్రొఫెషనల్ దృష్టిలో వేరే వాళ్ళని నేను వేరే విధానం చూస్తే చూడొచ్చు కాక, కానీ నీ కళతో నువ్వు వాళ్ళని ఎదుటి వాళ్ళని సన్మోహపరిచే అవకాశం నీకు వస్తే నువ్వు చెయ్యి. ఓకే. సో దట్ ఈజ్ మై గోల్. సో నేను ఆర్టిస్ట్గా నన్ను నేను మలుచుకున్నాను. నేను చచ్చిపోయేటప్పుడు ఆర్టిస్ట్గా చచ్చిపోవాలి.
అంతే, ఇంకే ఏమీ లేదు. సో ఈ ఫీల్డా ఆ ఫీల్డా, దాట్స్ ఐ గాట్ ఇప్పుడు నా కంఠం బాగుందని ఒక డైరెక్టర్ వినేసి మాకు కొంచెం డబ్బింగ్ చెప్పరా అన్నప్పుడు వై నాట్, ఏమో నేను థియేటర్స్ చేసా, అందులో వాయిస్ కూడా ఉంటుంది. సో దెన్ వెళ్ళాను. సో నేను మైమ్ ఆర్టిస్ట్ అంటే ఎవడు వచ్చి నా పాటలు చెప్పనివాడు, యూ హ్యావ్ టు డూ పీజీ. మైమ్ మీద పీజీ సబ్జెక్ట్ లేదు, అందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను థియేటర్స్ పీజీ చేశాను. పీజీలో ఒక మైమే చెప్పరుగా, మైమ్ అసలు సబ్జెక్ట్ లేదు. సో దెన్ ఐ లెర్న్ ఆల్ థియేటర్ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఫోక్లోర్ హిస్టరీ. సో అట్లన్నీ చదవాల్సి వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ వన్ పార్ట్ అండి. సో ఇప్పుడు ఏ ఫీల్డ్లో ఒక హైయెస్ట్ స్థాయికి వెళ్తే ఆ వ్యక్తికి మిగతా అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. సో యాజ్ అన్ ఆర్టిస్ట్గా పెయింటింగ్ మీద కనెక్టింగ్ ఉండాలి, లైటింగ్ మీద ఉండాలి, క్రాఫ్ట్ మీద ఉండాలి, కాస్ట్యూమ్ మీద ఉండాలి, మేకప్ మీద ఉండాలి, ఎడిటింగ్ మీద ఉండాలి, ఫోటోగ్రఫీ మీద ఉండాలి, వాయిస్ మీద ఉండాలి. ఇవన్నీ కలిపి ఒక ప్రొడక్షన్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. సో ఇట్స్ ఏ బిగ్ థింగ్. సో ఎవ్రీ డే యూ నీడ్ టు షార్పెనింగ్, అదర్వైజ్ ఇట్ వోంట్ కమ్ వన్ డే.